కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ ఓటమికి గెలుపుకి కారణం ఒక్కటే అన్న ఉండవల్లి. 2029లో ఎవరు గెలుస్తారో ముందే జోష్యం చెప్పిన ఉండవల్లి. వైఎస్ వివేక హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు నాయుడుకి మోసం అన్న ట్యాగ్ ఇచ్చిన ఉండవల్లి. బీజేపీ అనేది ఒక ఇన్సూరెన్స్ సంస్థ అన్న అరుణ్ కుమార్. జగన్ మళ్ళీ గెలవడా అన్న దానిపై ఒక ముక్కలో తేల్చేసిన అరుణ్ కుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయిన తరుణంలో రాష్ట్రంలో జరిగిన పరిపాలన గురించి, గతంలో జరిగిన తప్పుల గురించి, భవిష్యత్తులో వచ్చే మార్పుల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ మాటామంతి చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కూటమి గవర్నమెంట్ పై ఇప్పటికిప్పుడు కామెంట్ చేయడానికి నా దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు. పథకాల గురించి కొద్దిగా వ్యతిరేకత అయితే మొదలైంది. దాన్ని మినహాయించి ఇంకా విమర్శించడానికి సబ్జెక్ట్ అయితే లేదు నా దగ్గర అని చెప్పారు. జగన్ ఓటమికి కారణం ఏంటి అని ప్రశ్న అడగ్గా, జగన్ గెలుపుకి కారణం అతనొక్కడే, అతని ఓటమికి కారణం కూడా అతనొక్కడే. ఇట్స్ ఓన్లీ జగన్ వర్సెస్ జగన్ అని అన్నారు. 2029లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అడగ్గా, ఇప్పుడున్న కూటమి ఇలానే ఉంటే వాళ్ళు హామీలు అమలు చేసినా అమలు చేయకపోయినా ఇదే ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది. కాకపోతే కొన్ని సీట్లు అటు ఇటు అవుతాయి. ఓన్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి కడితే అధికారం రావడం కష్టం. బీజేపీ అండదండలు డెఫినెట్ గా ఉండాలి. ఈ ముగ్గురు పొత్తు కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు. జగన్ కి ఎట్టా కాదన్నా 40% ఓట్ షేర్ ఉంది ఈ రాష్ట్రంలో. ఇక కావాల్సింది ఆ పై శాతం మాత్రమే. ఆ శాతం కూటమి విచ్ఛిన్నంతో ఎలాగో ఈయనకే పడుతుంది. అప్పుడు డెఫినెట్ గా ఆయనే అధికారంలోకి వస్తాడు. అదే కూటమి మొత్తం ఇలానే మళ్ళీ 2029లో బరిలో దిగితే జగన్ గెలవడం అసాధ్యం అన్నారు. వైఎస్ వివేక హత్యపై ప్రశ్న సంధించగా జగన్మోహన్ రెడ్డి దీన్ని కాంప్లికేట్ చేసుకున్నాడు. ఒక పెద్ద మచ్చని తన పైన వేసుకున్నాడు. నాకు తెలిసిన సన్నిహితుల ప్రకారం ఎవరైతే నేను బిలీవ్ చేస్తానో, నాకు లాయల్ గా ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా చూస్తే ఆ రోజు ఉదయం కంగారుగా జగన్మోహన్ రెడ్డి వివేకా బాబాయ్కి గుండెపోటంట, అసలు ఆయనకి అనారోగ్య సమస్యలే ఉండవు, ఎందుకు ఇలా జరిగిందంటూ కంగారుగా వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన వ్యక్తులు నాకు సన్నిహితులు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే జగన్ కి నిజంగా ఇది తెలియదు. ఆ సిచ్యువేషన్ లో దగ్గరగా చూసిన వాళ్ళు ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు జగన్ లో అని చెప్పుకొచ్చారు. వాళ్ళు చెప్పిందే నేను నమ్ముతానంటూ, సంబంధం ఉంది అన్నా నమ్ముతానని, కర్రా విరక్కూడదు పాము చావకూడదు అన్నట్టుగా రెండింటినీ వెనకేసుకుని వచ్చారు ఉండవల్లి. ఇక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ మోసం అంటూ ఒక ట్యాగ్ నైతే ఇచ్చేశారు. ఇక దానికి కారణం చెప్తూ, మొన్న జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆయన హామీలు ఇవ్వకపోయినా ఒక 10-20 సీట్లు తగ్గి వచ్చేవి. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డిని చూసి భయం వేసింది. అందుకనే తను 100 ఇస్తే నేను 200 ఇస్తానని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అమ్మో భయం వేస్తుంది ఆ పథకాలని చూస్తుంటే అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు అన్నారు. దాన్నే వీళ్ళిప్పుడు నీకు 15,000 నీకు 15,000 అని ట్రోల్ చేస్తున్నారు. నేను ఇది క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు ఈ పథకాలు అమలు చేయడం చాలా కష్టం, అసలు చేయరు కూడా అని తెగ్గొట్టి చెప్పేశారు. ఇప్పుడున్న నాయకులకి బీజేపీ అనేది ఒక ఇన్సూరెన్స్ సంస్థలాగా తయారైంది. పార్టీ ఓడిపోతే బీజేపీలోకి వెళ్తే చాలు, డబ్బుకి డబ్బు, లేకపోతే మన డబ్బుకి సేఫ్టీ. ఒకవేళ మనకేమైనా జరిగితే మన కుటుంబాన్ని కూడా వాళ్ళే చూసుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి నాయకులు కావాలి. మన రాష్ట్రంలో దానికోసం వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ తన మనసులోని మాటలను చాలా నిష్కల్మషంగా, నిక్కార్చిగా, తనదైన శైలిలో మరోమారు నాటు బాంబులా పేల్చి చెప్పేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమా, లేదా జగన్ అధికారంలోకి వస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.